సమానం కాడు. వాల్యుయేషన్స్ కూడా మారిపోయినాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి ఇందులో. వేణు మావో ఆలోచన విధానం అనేది ఏదైతే చెప్తున్నారో ఈ కేవలం వ్యవసాయ విప్లవం భూమి పంపకం అనేది కాదు. అది మొదట్లో అది రిక్రూట్మెంట్ కోసము ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసమే వ్యవసాయ విప్లవం. కానీ అల్టిమేట్ గా ఏంటంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం, భారత సైన్యానికి దీటుగా ప్రజా గెరిల్లా ఆర్మీని తయారు చేయడము, ప్రజాయుద్ధ సైన్యాన్ని తయారు చేయడము, ఇది కదా పీపుల్స్ ఆర్మీ అనేది. అయితే ఇది వాళ్ళ సిద్ధాంతం. శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు కాదు, ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వాళ్ళు ఈ సైన్యాధికార ఇప్పుడు భారత సైన్యం మీద పైచేయి సాధించాల, దానికోసం రకరకాల పద్ధతుల్లో అందులో ఒక పద్ధతి ఏంటంటే వ్యవసాయ విప్లవం. అది ఆయన అన్నట్టు 80s నాటికే వాళ్ళ సిద్ధాంతం చెప్తున్నాను నేను. మీరు చెప్తున్న ప్రకారంగా చూస్తే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరు, దాన్ని తిరస్కరిస్తున్నారు, మీరే ఒప్పుకుంటారు కదా. ఈవెన్ భారత సైన్యం మీద పైచేయి సాధించి వీళ్ళ చేతుల్లో నుంచి రాజ్యాంగం. ఇక్కడ ఒకటి కల్లూరి గారు, శరత్ గారు, వి ప్రకాష్ గారు అనేది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించట్లేదు కానీ పాలకులు గౌరవించి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ వద్దు అన్నది అంటారు. వాళ్ళు గౌరవించట్లేదు వాస్తవమే, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు గౌరవించాలి కదా అంటారు. అంతేనా శరత్ గారు, వి ప్రకాష్ గారు? భరత్ గారు నేనేమంటున్నా, చెప్పండి. ఒక్క నిమిషం కల్లూరి గారు, ఒక్క నిమిషం. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు దాదాపుగా జర్నలిజం లో చాలా కాలం ఉంటుంది, ఆ తర్వాత న్యాయవాద వృత్తి, రకరకాల వ్యవహారాలు చేస్తున్నాను కదా. యాజ్ ఏ యాంకర్ గా మీరు ఎంత నీట్ గా సమ్మరైజ్ చేస్తారో ఇష్యూని, ఐ థింక్ ఇట్స్ యూ డూ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ ప్రెసిషన్. ఐ అప్రిషియేట్ యూ, దో యూ ఆర్ యంగర్ టు మీ బోత్ ఇన్ ది ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ జర్నలిజం. బట్ మీరు చాలా బాగా సమ్మరైజ్ చేశారు. మీరు చెప్పింది కరెక్ట్. వాట్ వీ ఎవర్ అపోజింగ్ అంటే యూ పుట్ ఇట్ ఇన్ అ వెరీ ప్రాపర్ ఫ్రేజియాలజీ, ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ అని అన్నారు. మా దాంట్లోంచి మీరు ఆ నెక్టర్ తీసేసినారు. దట్ ఈస్ వాట్ వి మీన్. ఎందుకంటే మనం ఒక రూల్ ఆఫ్ లా, ఒక న్యాయ వ్యవస్థ, ప్రపంచం లోపల భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థకు అమితమైన గౌరవం ఉంది. సో ఈ న్యాయ వ్యవస్థ పరిధికి దాటకుండా, న్యాయ వ్యవస్థలో చట్టపరంగా పోకుండా, అసలు న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా శిక్షలు వేసేటువంటి అధికారము ఎగ్జిక్యూటివ్ కు లేదు భారత రాజ్యాంగంలో. ఆ విషయం వాళ్ళు గ్రహిస్తే బాగుంటదని నా అభిప్రాయం. కల్లూరి గారు ఒక్క విషయం, భరత్ గారు చెప్పండి. ఇప్పుడు వారు అన్నదానికి నేను అనేది అంటే దేశంలో గానీ రాష్ట్రంలో గానీ రోజుకు కొన్ని లక్షల పంచాయతీలు గ్రామాల్లో జరుగుతున్నాయి. అవి చట్ట పరిధిలో జరిగాయి. అక్కడ సమాజం వాళ్ళు కూర్చొని వాళ్ళ పరిధిలో జరుగుతాయి. దాన్ని మనం వ్యతిరేకిస్తామా? ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే భూములు ఏదైతే ఉన్నదో గతంలో జనాభా పెరిగిన కొద్ది తరుగుతూ పోయినాయి. సరే, నక్సలైట్లు తెలంగాణ ప్రాంతంలో ప్రకాశం అని మాట్లాడినప్పుడు ఏమన్నాడు కొండపల్లి సీతారామయ్య గారు, వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏదో కొన్ని విషయాలు చెప్తే నేను విన్నాను. అయితే ఇక్కడ టెనెంట్ యాక్ట్ అమలు కానందుకే ఆంధ్రలో నక్సలిజం రాలేదు, కానీ ఇక్కడ టెనెంట్ యాక్ట్ అమలు కానందుకు భూస్వాముల అరాచకాలను నిరోధించేందుకు భూములు పంపిణీ జరుగుతలేదని పోరాటం వచ్చినందుకే ప్రజలు దాన్ని ఆహ్వానించిన తప్ప సిద్ధాంతపరంగా ఆహ్వానించలేదు. అది అందులో కొంత గ్రామాలు వదిలిపెట్టి రావడం ఇవన్నీ జరిగినాయి. అయితే వాస్తవంగా ఆంధ్ర పాలకులు ఆ రోజు నాడు టెనెంట్ యాక్ట్ అమలు చేయకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. ఓకే, సో ఆ సిచ్యువేషన్ ఏర్పడింది. శరత్ గారు రైజ్ చేసిన పాయింట్ మీద శరత్ గారు రైజ్ చేసిన పాయింట్ మీద ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్. ఎక్స్ట్రా జుడిషియల్ అంటే చట్ట పరిధిలో సమాజాన్ని ఉంచినందుకే వాళ్ళు చట్ట పరిధిలో తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు. చట్టానికి ఆవలు నెట్టనడం లేదు. చట్టాన్ని ప్రశ్నించే వాళ్ళనే చట్ట పరిధిలో తీసుకొచ్చేందుకు చేయడం జరుగుతున్నది. కల్లూరి గారు చెప్పండి. అనేక మంది పోలీసులు ప్రాణాలు ఒక్క విషయం మనము ఈ రోజు ఏ టీవీలో కూడా పోలీసుల శ్రమకు, పోలీసుల త్యాగాలకు, వాళ్ళు చేస్తున్న ఒక్క నిమిషం కూడా కేటాయించి మనం మాట్లాడడం లేదు. నాకు తెలిసి ఎంతమంది ప్రాణాలు అర్పించిండ్రు, ఎన్ని కుటుంబాలు రోడ్డు నిలబడ్డాయి. ఇప్పుడే అన్నా కదా నేను 76 మంది జర్నలిస్టు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని ఇప్పుడే అన్నా కదా, దంతవాడలో చనిపోయిన ఒక మాటను అంటే మిమ్మల్ని అంటే నేను మనం ఒక మాటను వదిలిపెడుతున్నాం. హిడ్మా మీద జరిగిన చర్చలో ఒక్క 10 పైసల వంతు జరగలేదు పోలీసులు ప్రాణాలు పోయిన దాని మీద. అది జరిగేది ఉంటే వాస్తవం బయటకు వచ్చు. శరత్ గారు
ఇప్పుడు నక్సలైట్లు గాని లేదా ఇతరులు గాని ఎప్పుడైతే వాళ్ళ ప్రత్యర్థులను వాళ్లకు వాళ్లే నేర నిర్ధారణ చేసి ప్రజా కోర్టులలో శిక్షలు వేసి చంపిన విధానంలో వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఈ రకంగా చేసినారు అనేటువంటి నెపం మీదనే కదా వాళ్ళని మనం అరెస్ట్ చేసేసి ట్రయల్స్ కు పెట్టి తర్వాత శిక్ష వేయడము అనేది. ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని రాజ్యం కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నాక మరి రాజ్యాంగం ఎందుకు, ప్రభుత్వ పాలన ఎందుకు? ఇక మనం ఇట్లాంటి అరాచక శక్తులకే ఎంకరేజ్మెంట్ ఇస్తే ఎవరికి బలం ఉంటే జిస్కే హాత్ మే లాఠీ హై. వకీల్ సాబ్, ఇప్పుడు నేను నక్సలైట్ పట్టుకొచ్చి మీ ముందు పెడతా ఈ కోర్టులో, మీరు బెయిల్ ఇస్తారు, మళ్ళా పోతాడు జంగల్లకు, మళ్ళా పట్టుకురావాలి నేను. ఈ లోపు ఏమన్నా అయితే నన్ను చంపుతా. అసలు ఎవరికి బెయిల్ ఇవ్వద్దు అని పెట్టండి, మరి అయిపోతుంది, పీడ పోతుంది. ఎవరికి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వదంటే మళ్ళీ బెయిల్ పెడతారు కదా. దానికి ఈ ఎక్స్ట్రీమిజానికి ప్రత్యేక చట్టం తీసుకొస్తేనే కొంతమంది గొడవ చేస్తున్నారు లెఫ్టిస్టులు. పౌర హక్కులు అనేది ఒకవైపే పౌర హక్కులు మాట్లాడతారు వాళ్ళు, రెండు వైపులో. చెప్పండి. ఇప్పుడు నక్సలిజాన్ని భారతదేశంలో సమస్యలు ఉన్నంత వరకు ఆహ్వానించిన మాట వాస్తవం, ప్రజలు కూడా దానిలో ఏమి. కానీ వాళ్ళకు సంబంధించి వాళ్ళు అంటే దాన్ని పరిష్కారం చేయగలిగే స్థాయి వరకు ఇట్ ఈస్ ఓకే, జనంలో తప్పవట్లే. ఆఫ్టర్ దట్ వచ్చిందే సమస్య. ఆఫ్టర్ దట్ అనేది మిగతా ట్రైబల్ ప్రాంతాలన్నీ రెస్ట్ ఆఫ్ ఇండియా తోటి దూరమైన పరిస్థితికి మావోయిస్టులే కారణం. వాళ్ళు ఎందుకు బతకొద్దండి? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు కావద్దండి? వాళ్ళు ఇంకో దగ్గర పోయి ఉద్యోగం ఎందుకు చేయొద్దండి? వాళ్ళ చదువు ఎందుకు చదువుకోవద్దండి? వాళ్ళ ఆరోగ్యం ఎందుకు బాగుంటుందండి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కాదు. ఎవడు అడ్డుకున్నాడు? ఎందుకు ట్రైబల్స్ పేరు మీద అన్నన్ని నిధులు ఇచ్చడం ఎందుకు, ఖర్చు పెట్టకపోవడం ఎందుకు, అన్ని రకాల వ్యవహారాలు చేయడం ఎందుకు, తర్వాత ట్రైబల్స్ గురించి అత్యధికంగా శ్రద్ధ తీసుకొని డెవలప్మెంట్ మేమే చేస్తున్నామని ప్రధానమంత్రి మాట్లాడుతున్న మాటలేంది అంటే ఇవన్నీ ఏవి పట్టించుకోరా మీరు? అంటే వాళ్ళు చెప్పే వకీల్ సాబ్, మీ మాటను నేను వ్యతిరేకిస్తలేను, అది వాస్తవమే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ గ్రిప్ లో ఉంచుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం పనిచేయలేవు అక్కడ. మనం దాన్ని కూడా గమనించాలి. మీరు చెప్పేది నిజమే, నో డౌట్. చూడండి, కానీ ప్రభుత్వాలు కూడా వాళ్ళ గ్రిప్ లో ఉన్నప్పుడు ఏమీ చేయలేవు అక్కడ. మీరు ఛత్తీస్గఢ్ లో నేను ఒక 2-3 ఇన్సిడెంట్లు చూసిన, రిమోట్ ఏరియాకు పోవడానికి రోడ్డు లేని పరిస్థితి, రోడ్డు వేయని పరిస్థితి, రోడ్డు వేస్తే మావోయిస్టులు అడ్డుకున్న పరిస్థితి. దానికి మీరేం చేస్తారు, నేనేం చేస్తా చెప్పండి? సీనన్న ఒక ప్రశ్న మీకు, సీనన్న ఒక ప్రశ్న. ఇప్పుడు నల్లమలల నక్సలైట్లు లేక 10 సంవత్సరాలు అయింది. ఇవాళ చెంచుగూడాలలో ఎందుకు వెలుగు లేదు? నేను అనేది ఏంటంటే నక్సలైట్లు ఏం కాడ కూడా గిరిజనులను పట్టించుకుంటున్న దాఖలా ఎక్కన్నది ప్రభుత్వాలు. అక్కడ కొట్లాడాలి తప్పకుండా, తప్పేముంది? ఎవరు అందుకే వాళ్ళని రమ్మంటున్నాం, రమ్మంటున్నాం. మీరు కూడా అడ్వకేట్ సాబ్ కొట్లాడాలి, మీరు కొట్లాడాలి, వాళ్ళను కొట్లాడడానికి రమ్మంటున్నాం. మీతో కలిసి మేము కూడా ఉంటాం, సమస్యల మీద వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తారు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తారు మేము ప్రాక్టీస్ చేస్తాము అని. నో. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చి ఇంకొక విషయం చెప్తా మీకు. ఫైనల్లీ వరల్డ్ వైడ్ గా మనం ఆఫ్టర్ 1947 కంటే బిఫోరు దాదాపు బ్రిటిష్ ప్రభుత్వం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించింది అనేది మనం చరిత్రలో చదువుతుంటాం. కానీ దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన దేశాలు అత్యధికంగా ఉన్నాయి 1947 లో. మనం ఒక్కరమే కాదు, అనేక దేశాలకు వచ్చింది. ఆ ట్రెండ్ మారింది. కానీ ఏ దేశం ఏర్పడ్డా కూడా బై కల్చరల్లీ ఏర్పడ్డది, బై జియోగ్రఫికల్లీ ఏర్పడ్డది. దాన్ని మనం అవాయిడ్ చేసి మాట్లాడడం వల్ల వస్తున్న సమస్యలు ఇవి. ఇప్పుడు భారతదేశం ఏర్పడ్డదంటే ఊరికనే ఏర్పడలేదు కదా సార్. ఎందుకు ఏర్పడ్డది? బై కల్చరల్లీ ఏర్పడ్డది, బై జియోగ్రఫికల్లీ ఏర్పడ్డది. దాంతో డిఫర్ అయి మాట్లాడడం, చైనాతో సంబంధాలు పెట్టి నేను చైనానే మోడల్గా తీసుకుంటా అని చెప్పడం, ఇవన్నీ వచ్చినటువంటి రాజకీయ అవరోధాలు భారతదేశం. న్యాయం జరగకూడదని ఎవడు చెప్పాడు ప్రపంచంలో, మనం కూడా చెప్పాము. కానీ డిఫర్ అవుతూ బై కల్చరల్లీ డిఫర్ అవుతూ వస్తున్న సమస్యలు భారతదేశ రాజకీయాల్లో చాలా ఉన్నాయి. బీజేపీ ఎందుకు స్ట్రెంథెన్ అయిందండి ఇవాళ భారతదేశంలో? అంత స్థాయిలో ఆ పార్టీ ఎందుకు పోయిందండి? ఇవన్నీ బై మిస్టేక్లీ, పొలిటికల్లీ. అది పర్టికులర్లీ కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశాన్ని ఓన్ చేసుకున్నది కాదు, ప్రపంచాన్ని ఓన్ చేసుకుని మాట్లాడింది. కానీ భారతదేశాన్ని ఓన్ చేసుకుని ఎప్పుడు మాట్లాడలే. అది కదా సమస్య మనకి ఇక్కడ. బీజేపీ లాంటి పార్టీలు ఇంత స్థాయికి ఎదిగిపోయాలి భారతదేశాన్ని ఎదుర్కొనే అంటే ఎవరు కారణం? దట్ ఈస్ ది రీజన్.
సో అని మనం అర్థం చేసుకోవాలి. చర్చ ముగించాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ శరత్ గారు, వి ప్రకాష్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా కనబడుతుంది. చాలా మంది చాలా రకాలుగా ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరే సమరైజ్ చేస్తాను. హిడ్మార్క్ సంబంధించి అయితే నిన్న వి ప్రకాష్ గారు చెప్పింది చాలా సంచలనం రేపింది. అక్టోబర్ 28 తీసుకొచ్చి కాల్ చంపారన్నారు. ఇవాళ ఆయన దాన్ని కరెక్ట్ చేసుకున్నారు. ఆయన నిజానికి లొంగిపోవడానికి రాలేదు, లొంగిపోవడం అసలు హిడ్మార్క్ ఇష్టమే లేదు. బట్ షెల్టర్ తీసుకునేందుకు వేరే ప్రాంతంలోకి వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పట్టుకుని కాల్ చంపారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఖచ్చితంగా ఉంది, మార్చి 31 లోపు అసలు మావోయిస్ట్ మూవ్మెంట్ ఉండకూడదు, మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో ఎవరైతే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి. లొంగిపోయి వాళ్ళ భావజాలాన్ని చట్టపరంగా రాజ్యాంగపరంగా వ్యాప్తి చేసుకునేందుకు హక్కు ఉంది. ఎలక్షన్లో పోటీ కూడా చేసుకోవచ్చు. అందరికి విజ్ఞప్తి, నా విజ్ఞప్తి కూడా ఇంకొక మరణం చూడకూడదు, అటు పోలీసుల నుంచైనా లేదా మావోయిస్టుల నుంచైనా. లొంగిపోతే ఇంతకుముందు ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తామని ప్రభుత్వం చెప్పింది. రివార్డ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్యానలిస్ట్ అంటే దోస్ హూ అగ్రీ, అంటే ఇప్పుడు శరత్ గారైనా విప్రకాష్ గారైనా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, లొంగిపోవడమే ఇప్పుడు ఉత్తమం. సరే లొంగిపోతున్న వాళ్ళని ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అదైతే కరెక్ట్ కాదని అనుకోవచ్చు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. గణపతి తర్వాత తిరుపతి ఉన్నారు, వాళ్ళు కూడా లొంగిపోవాలని నేను కోరుకొని వాళ్ళ భావజాలం ఇక్కడ తీసుకొచ్చి, ఎందుకంటే 40 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళు ఆ సమయంలో 80s, 70s అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు దాన్ని చెప్పుకునేందుకు అవకాశం ఉంది. మీడియా లేకపోతే సోషల్ మీడియా ద్వారా అయినా చెప్పుకోవచ్చు. ఎటువంటి రక్తపాతం జరగకుండా ఈ సమస్య ఎండ్ అవుతుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.